నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 1వ వార్డు ఆచన్పల్లి ప్రాంతంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. గత 10 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ప్రజలను మోసం చేశాయని, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అన్ని విధాల అభివృద్ధి పరచుకోవచ్చని ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, మాజీ సర్పంచ్లు వీరభద్రరావు, సాయిలు, మాజీ ఎంపీటీసీ సురేందర్ గౌడ్, ఇంద్రకరణ్, కౌన్సిలర్ దాము, పౌల్, విజయ్, ధనుంజయ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆదినారాయణ, నవీన్, విష్ణువర్ధన్, ఇనాయత్, దీన్ దయాల్, గంగాధర్ గౌడ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోధన్ మున్సిపాలిటీ 1వ నంబర్ వార్డు ఆచన్పల్లి ఏరియాలో జీవన్ రెడ్డి గెలుపు కొరకై కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇంటింటికి వెళ్ళి ఓటు హక్కును అడగడం జరుగుతుంది. ఇంతకుముందు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో 6 గ్యారంటీలను ప్రభుత్వము ప్రకటించింది, దాంట్లో 80% అమలు పరిచింది. కాబట్టి ఈసారి ఓటు హక్కు అడిగే అధికారము ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని చెప్పేసి ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. ఈసారి జీవన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి పార్లమెంటుకు పంపిస్తే సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా మన బోధనకు వస్తాడని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. మంత్రిగా వచ్చి మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి దిశలో తీసుకెళ్తాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 6 గ్యారంటీల్లో భాగంగా ఈరోజు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణము 100కు 100% ఉచితంగా ఆడ మహిళలు తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళిన మహిళలు కూడా సంతోషంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షల రూపాయలు ఉండే, ఈరోజు ఎలాంటి దవాఖానా ఏ హాస్పిటల్లో పడ్డా ఈరోజు బోధన పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో వార్డు నంబర్ 1లో గడప గడపకు కాంగ్రెస్ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క 4 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందనే విషయాన్ని గడప గడపకు తీసుకెళ్తూ వివరిస్తూ, అలాగే మరి సెంట్రల్లో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందనే విషయాన్ని కూడా విఫలంగా ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. విద్యార్థులు, యువకులు, మరి స్త్రీలు, కార్మికులు, కర్షకులు అందరూ ఆలోచించి ఓటు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 10 ఏళ్ళ మరి బీజేపీ పాలనలో మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి 10 ఏళ్ళల్లో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి మన యొక్క నిజామాబాద్ జిల్లాకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేది మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే మరి మోదీ గారు చెప్తున్నారు మోదీకా గ్యారంటీ అని. మరి అతను ఏదైతే 25 కోట్ల మంది దరిద్ర రేఖ నుంచి వాళ్ళను ధనవంతులను చేశారని చెప్పారు. మరి నిజామాబాద్ జిల్లాలో బోధన్ తాలూకాలో మరి ఎంతమందికి మరి ధనవంతులు చేశారో ఆ విషయాన్ని చెప్పాలి. అలాగే మరి ఏదైతే రామజన్మభూమి అని చెప్తూ మరి రాముణ్ణి మరి ఆ రోజు బాలరాముని యొక్క అయోధ్యలో మరి వారి యొక్క ఇనాగ్రేషన్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.